పాపము పక్వము కాని వరకు పశుపతి ఏమి చేయజాలడు. వరమొసగిన పాపంబున విధాత సైతము విధికెవదిలే. అలనాడునే విసర్జించిన క్రోధజ్వాల దుర్వాసుడై జనించే. హరి పరమ భక్తుడు అంబరీషుని పరీక్షించి దశ విధిన శపించే. మనకు నిన్ననే దత్త జయంతి మార్గశిర మాసము పూర్ణిమ రోజు దత్తాత్రేయుడు ఆత్రేయ మహామునికి ఇదొక కథ ఉంది. శివపురాణం. పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరిలోకి మేము ప్రతివతలు ఎవరు గొప్ప అనే ఒక సంశయం వచ్చినప్పుడు నారద మహర్షి వీళ్ళని పరీక్షించదలిచి భూలోకంలో అనసూయాదేవి అనే ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్తే మీకు తీర్పు చెప్తుంది అంటాడు. కలహప్రియుడు మన నారద మహర్షి. కానీ ఆయన ఏది ఒక్క చిన్న టాపిక్ ఒక విషయం తెచ్చినా అది కేవలం లోక కళ్యాణానికి అవుతుంది. అప్పుడు అంత మహా గొప్ప పతివ్రతన, మాకంటే గొప్ప పతివ్రతన అని భూలోకానికి వెళ్తారు. వెళ్ళి అత్రి మహాముని యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆమెను దూరంగా చూస్తుంటారు. అప్పుడు దూరం నుంచి చూసి నమస్కరించుకుని వచ్చి తమ పతులను వేడుకుంటారు. ఆమె దగ్గరికి వెళ్ళి భిక్ష పెట్టమనండి. ఆమె మహాపతివ్రతలట కదా. అత్రి మహాముని నదీ తీరానికి వెళ్ళి స్నాన సంధ్యలు చేసుకొని వచ్చే వరకు ఏ అతిథులు వచ్చినా ఎటువంటిది వచ్చినా ఆమె అమృతతుల్యమైన కరం. ఆమె ఏది ముట్టినా ఆహారం అమృతతుల్యమైపోతుంది. ఎటువంటి వ్యాధులు ఉండవు. అంత పతివ్రతన అంటే ఆమె మనసా వాచా కర్మణ నిరంతరం మిగతా దైవాలను పక్కకు పెట్టి, నిత్య పూజలు పక్కకు పెట్టి, తన భర్తకు కావలసినటువంటి హోమద్రవ్యాలను సమకూర్చడము, హోమానికి చక్కగా హోమగుండాన్ని అలికి పంచవన ముగ్గులు పెట్టి సమిదలు, ఆజ్యము అనగా నెయ్యి పాత్రలు, మూకుళ్ళు, ఈ వరి బీజాలు, హవ్విస్సులు అంటే నెయ్యితో కలిపిన గోధుమలు, బియ్యము, నవధాన్యాలు అన్నీ తడి కలిపి ఆవు పాలు చిలకరించి నెయ్యి కలిపి పెట్టేది. పూలమాలలన్నీ కట్టి హోమశాలను అలంకరించి ఆ హోమశాలకు తోరణాలుగా కట్టి అప్పుడు అతిథులు ఆయన వెంట ఎప్పుడు ఎంతమంది వస్తారో తెలియదు. ఇవాళ రేపటి కాలంలో ఇంటి వాళ్ళకి మించి ఒక్కొక్క అతిథి వస్తే ఇల్లాలికి ఓపిక లేకుండా పోతుంది నేటి కాల ప్రమాణంలో. అయితే ఎప్పుడు సంచరిస్తూ మునులు ఆశ్రమాలకు సందర్శిస్తుంటారు. ఈరోజు గ్రాసం ఇంతే ఉంది, ఒక ఇద్దరికి సరిపోయేమి అప్పుడు నిల్వ ఉంచుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పటి మునులు ఋషులు సంచార జీవులు. ఇక్కడ ఆశ్రమం ఇక్కడ ఈ వనంలో కందమూలాలు అయిపోగానే వేరొక వనంకు వెళ్ళేవాళ్ళు. నిన్న చెప్పాను భోగి పండ్ల దాంట్లో మనం చెప్పాము. బద్రికా వనంలో అలకా నదీ తీరంలో పుష్కలమైన బద్రికా ఫలాలు అంటే రేగు పళ్ళు ఉండేవి. ఋషులు మునులందరికీ కూడా అవి 2 పళ్ళు తినగానే ఇంకా కందమూలాలు తవ్వుకోవాల్సిన అవసరం లేదు. ఆ 2 ఫలాలను ఆరగించి తృప్తిగా జపతపాలు చేసుకున్నారు. అలాగా పుష్కలంగా ఉన్నటువంటి పళ్ళ తోటలకై మళ్ళీ సంచరిస్తూ వెళ్ళి వాళ్ళది ఏంటి మళ్ళీ అక్కడ సమిదలు ఏరుకోవడాలు, తాటాకులతోని చిన్న కుటీరం నిర్మించుకోవడాలు, తుంగలతోని నది ప్రవాహక ప్రాంతంలో ఉండే తుంగతోని చేపలు అల్లుకోవడాలు, అవి ఆసనంగా వేసుకోవడాలు, ఆ మట్టితోని ఎర్ర మట్టిని తవ్వుగోలతో తవ్వుకొని అంటే ఇప్పుడు గడ్డపార తవ్వుగోల అంటే ఆ మట్టిని నీళ్ళతో తడిపి గంగా నది చిన్న హోమశాల నిర్మించుకోవడము. అలాగా వాళ్ళు అప్పుడు రాళ్ల నుంచి వచ్చే తెల్ల మట్టి రాళ్ళు, ఎర్ర మట్టి రాళ్ళు వాటిని దంచుకొని జల్లెళ్ళు ఏం లేవు, పాత కాటన్ చీర నార వస్త్రాలు కదా, వస్త్రకాయిదం పట్టుకొని ముగ్గులు పెట్టుకోవడము. ఆవులు మాత్రము ఆవులను సంచార జీవులైన ఆ ఆవులను వెంట తీసుకొని వెళ్ళేవాళ్ళు బ్రాహ్మణులు. ఎందుకంటే ఆవు పాలు, ఆవు వాద్యం, ఆది పెరుగు, పంచామృతాలు పూజలకు తప్పకుండా ఉండాలి. అలాంటివన్నీ ఆవు పిడకలతో పిడకలు చేసుకొని హోమశాలకు వాడడం. ఆవు పిడతోని అది సూక్ష్మ క్రిములను చంపేటువంటి ఒక ఔషధం. ఆవులో ఉన్న ప్రతి అణువు మలమూత్రాలతో సహా కూడా గోమాత నుంచి మనకు వచ్చేవి ఔషధాలే. పాలు జ్ఞానసిద్ధిని, పేడ సూక్ష్మ నివారిణి, అనేక రోగాలను ఎటువంటి పక్షపాతం వచ్చిన వాళ్ళకి కూడా ఆవు పేడ పూత పెట్టి చేస్తే కాళ్ళు చేతులు మంచిగా అయిపోతాయట. ఇప్పుడే వైద్యులు కనుక్కున్నటువంటి అంశం. మనం ఆ కాలం నాటి నుంచే గోవుని పూజిస్తూ గోవు నుంచి వచ్చే ప్రతి రసాన్ని గోపంచకం అంటాము. అంటే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ కూడా అంతర్శుద్ధి, బాహ్యశుద్ధి చేస్తుంది అన్నట్టు. అలాగా పుణ్య రోజులలో ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాము. ఇలాగా మన సంస్కృతిలో ప్రతి వృక్షానికి అది ఇంకొకసారి చెప్పుకుందాం టాపిక్. ఎన్ని వృక్షాలను మనం పూజిస్తాము, ఎన్ని రకాలైనటువంటి దైవతా పూజలు చేస్తాము. గ్రహదోషాలకు నివారణలు మన కావ్యాలలోనే
తెలుస్తుంటాయన్నాడు చదువుతూ ఉంటే. అలాగా మనకు పరమశివుడు అంటాడు, ఈ అత్రి మహామునికి ఈ ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు వస్తారు వాళ్ళ భార్యల కోరిక ప్రకారం. అది కూడా లోక కళ్యాణానికే. ఏమంటాడంటే, అమ్మా మాకు భోజనం కావాలి అని వస్తారు. అయ్యో తప్పకుండా పెడతాను కూర్చోండి అని విస్తరాకులు వేసి చక్కగా పెడితే ఆమెను ఏమంటారంటే వాళ్ళు, వివస్త్రవై పెట్టాలి, ఒంటి మీద నూలిపోగు లేకుండా మాకు పెట్టాలి అని త్రిమూర్తులు అడుగుతారు. దానికి ఆశ్చర్యపోతుంది, ఏంటి నన్ను పరీక్షించవలసిన త్రిమూర్తులు అడుగుతున్నారంటే, ఒక అతిథికి కోరిక నెరవేర్చాలి, మరి బట్టలు లేకుండా వాళ్ళకి ఎలా వడ్డిస్తుంది, వాళ్ళ పరపురుషులు. కానీ ఇక్కడ తన భర్త వచ్చే వేళకి ఇవన్నీ భోజనం పెట్టాలి. సరే తప్పకుండా మీకు అలాగే మీరు కోరిన ప్రకారమే నేను వివస్త్రనై నూలిపోగు ఒంటి మీద లేకుండా మీకు భోజనం వడ్డిస్తాను కూర్చోండి అంటుంది. ఆకులు వేస్తుంది, ముగ్గురు చేపలలో కూర్చుంటారు. ఆమె లోపలికి పోతుంది, తన భర్తను స్మరించుకొని కలశంలో నీళ్లు కమండలో నీళ్లు పోసుకొని ఆ ముగ్గురి మీద చల్లుతుంది. చల్లంగానే ఏమవుతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యవ్వనంగా ఉన్నవాళ్ళు 6 నెలల శిశువులుగా అయిపోతారు. తల్లి అప్పుడు వాళ్ళని ఎత్తుకొని ఒకటే ఉయ్యాల కడుతుంది, తన స్తనాన్ని పాలనిస్తుంది, ఇచ్చి ముగ్గురిని ఒకటే ఉయ్యాలలో పడుకోబెడుతుంది. వెంటనే తలస్నానం చేసి తన భర్తకు మడిగట్టుకొని శుభ్రంగా, భర్త వచ్చే వేళైతోంది, జామ్ అయిపోయింది, 12 గంటల ప్రాంతం, చాలా ఆకలితో వస్తాడు, ఎంతమందితోనో వస్తాడు అని, ఎంతమంది అతిథులు వస్తారో తెలియదు, గబా కూరగాయలన్నీ తరిగేసి వంట చేస్తుంది. ఉంగా 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 అని ఏడుస్తారు. ఈ ముగ్గురు మాతలు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఆశ్రమానికి వస్తారు. దూరం నుంచి చూస్తుంటారు, వాళ్ళ భర్తల సంచారం కనబడతలేదు ఆశ్రమంలో. చిన్నపిల్లల ఏడుపు వినవస్తోందని చూసేటప్పటికీ మధ్యలో విష్ణుమూర్తి, ఇటుపక్కకు శివుడు, ఇటుపక్కకు బ్రహ్మదేవుడు, తలలు 3, దేహం ఒక్కటే, దత్తాత్రేయుడుగా. అప్పుడే స్వామి వస్తాడు మన అగస్త్య మహాముని. ఏంటి దేవి ఇదంతా ఏం జరిగిందని చిద్వరాసంగా నవ్వి దూరదృష్టితో యోగ దృష్టితో చూడగానే, ఓహో త్రిమూర్తులు తన భార్యను పరీక్షించవచ్చి ఈ బాల్య వ్యవస్థను పొందారా, సంతతి లేని తనకు ఇలాగా సంతతి అయినాడా అని తన దత్తత తీసుకొని దత్తత మంత్రాలు చదువుతారు. అందుకే ఆత్రేయ ఋషి కుమారులు కాబట్టి దత్తత తీసుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడు. మొన్న మార్గశిర పూర్ణిమ నాడు ఈ సంఘటన జరిగింది. మనం ఆ రోజు చెప్పుకోవాల్సి ఉండే, కొంచెం మనకు కూడా ఇది రామాయణంలో ఉంది. దత్తాత్రేయుడిని చేస్తాడు. చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆమె సాత్విక దత్తాత్రేయుని దత్తత చేసుకున్నాక ఇప్పటికి కూడా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా పిల్లలను సాకితే వాళ్ళకు సంతానం అవుతుంది. దశరథ మహారాజు తన స్నేహితుడైనటువంటి రోమపాదుని కూతురు శాంతాదేవిని ఒక 5 సంవత్సరాలు సాధిన తర్వాతనే రామచంద్రమూర్తి జనించాడు. అలాగే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి ఒక చిన్న శిశువుని తెచ్చుకొని పెంచుకుంటే, లేకపోతే తమ బంధువుల పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళకి మళ్ళీ 1-2 సంవత్సరాల్లో వాళ్ళకి సంతానమయ్యే యోగ్యత కలుగుతుందని మనకు పురాణాలు చెప్తారు. తర్వాతకు తన శంకరునిలో ఉన్నటువంటి ఇప్పుడు విష్ణు తేజము చంద్రుడయి, తర్వాత శివతేజము దూర్వాస మహాముని అయి, ఈ అత్రి మహర్షికి దత్తాత్రేయుడు దత్తపుత్రుడు అయ్యాక శివుని యొక్క తేజము దుర్వాస మహాముని, ఆ తర్వాత దత్తాత్రేయుడు మొదటి కుమారుడు దత్తాత్రేయుడు, రెండవ కుమారుడు దుర్వాస మహాముని, మూడవ కుమారుడు చంద్రుడు. చంద్రుని యొక్క శాపం వలన 15 రోజులు పూర్ణిమ శుక్లపక్షము, 15 రోజులు అమావాస్య కృష్ణపక్షం ఎలా ఉంటాయో అనేటువంటి కథలు కూడా మనకు వస్తాయి.